తరచూ జాతీయ రహదారిపై చిరుత ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం కామారెడ్డి జిల్లా దగ్గి శివారు కల్వరాల బీట్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం. దీనికి సంబంధించి చూసుకోవచ్చు, రాత్రి ఇదే ప్రాంతంలో చిరుతకు ప్రమాదం జరిగి ఇక్కడ నుండే చిరుత ప్రమాదంలో గాయపడినప్పుడు ఇక్కడనే చిరుత పడుకుందని చెప్పి మీడియాలో వైరల్ అయిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఫారెస్ట్ అధికారులు అయితే ఫారెస్ట్లో జల్లెడ పడుతున్నారు, చిరుత ఎక్కడికి వెళ్ళిందని చెప్పి. ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించిన కొంతమంది ఉన్నారు, ప్రతినిత్యము ఫారెస్ట్లో తిరుగుతూ వస్తూ పోతుంటారు. అసలు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఫారెస్ట్లో? ఫారెస్ట్ వాచరా? ఓకే, ఏం అంటే మీరు ఫారెస్ట్లో మీ పని ఏంటిది? ఫారెస్ట్లో వర్క్ చేపేయడం, చూడడం, ఇట్లా సార్ వెంబట అట్లా మేడం వాళ్ళ వెంబట వెళ్తూ ఉంటాం. ఓకే, అంటే మీరు చిరుత కనిపించింది రాత్రి రోడ్డు ప్రమాదం ఇదే ప్రాంతంలో అని చెప్తున్నారు, ఏమైంది అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? మేము ఫీల్డ్ నుంచి సాయంత్రం జంగల్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాగానే ఇంటి వచ్చేసరికి చిరుత వెళ్ళిపోయిందా ఫారెస్ట్. మరో పెద్ద ఆయన ఉన్నారు, నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అడవిలో తిరగడము. అసలు ఇది అడవిలో తిరగడం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చిరుత ఇక్కడే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అసలు ఎట్లా జరిగి ఉంటుంది అనుకుంటావు? ఎట్లా జరిగింది అంటే సారు అది ఇక్కడికి వెళ్ళి అటు దాటబోతుంది అక్కడ సైడ్కు. అయితే వాళ్ళు కారు వాళ్ళు ఏం చేస్తారంటే స్పీడ్లో వచ్చారు కదా, టక్కన తలిగేస్తుంది అన్నట్టు. తలిగేసే వరకు అది అడ్డం పడిపోయింది, అది కూసున్నది. ఇక తర్వాత జర బాగా తలుగుతానేమో మంచిగా ఉండు, కొద్దిగా తలిగింది, మరో లేచింది, చక్కగా ఇటు వెళ్ళింది అన్నట్టు, లోపలికి వెళ్ళింది అన్నట్టు. ఆనవాళ్ళు కనిపించినాయి? ఆనవాళ్ళు ఇక ఇప్పటికైతే అడుగులు కనిపించలేవు ఇక్కడనే, కానీ అడుగులు ఏమి కనిపించలేవు. ఇప్పుడు బురద ఉంటేనేమో కనిపిస్తాయి, బురద లేదు కదా. ఇప్పుడు మేము పీటీలన్నీ తిరిగి వచ్చినాం, పీటీల కాడ చూసినాం, ఇక మనకు ఫింగర్ ఏం కనిపిస్తలేదు. ప్రమాదం జరిగిందన్న రక్తం కానీ అదేమన్నా గుర్తుపట్ట? అది ఇంకా ఏది గుర్తుపట్టలేదు సారు సోగున్నారు. మేము ఇంకా మాకు ఏది ఆనవాళ్ళు ఇంకా ఏమి ఇది కాలేదు. మొత్తంగా చూసుకోవచ్చు, చిరుత ప్రమాదం జరిగింది ఈ ప్రాంతంలోనే. ఇక్కడ ఇది వర్షాకాలం అయితే బురద ఉన్న ప్రాంతంలో అయితే చిరుతను గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రమాదం జరిగింది వాస్తవమే, ఈ ప్రాంతంలో రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదం జరిగి ఉండొచ్చు. అందువల్లనే జాతీయ రహదారిపైన తరచూ చిరుతలు అక్కడ ఇక్కడ దాటుతూ ఉంటాయి పరిస్థితి. అందులో భాగంగానే ఇది ముఖ్యంగా ఇది మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి అటు ఇటు రోడ్డు దాటుతూ చిరుతలు అత్యధికంగా ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయని చెప్పి గతంలోనే ఫారెస్ట్ అధికారులు చెప్పిన పరిస్థితి. ఇదే ప్రాంతంలో చిరుతకు కారు ఢీకొన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ నుండి చిరుత లోపలికి వెళ్ళినట్లు అది ఫారెస్ట్ వాళ్ళు అయితే గుర్తించారు. మేము చాలా ప్రాంతాల్లో చిరుత వెళ్ళినట్లు తిరిగిన ప్రాంతాల్లో మేము తిరిగాము. ప్రస్తుతానికైతే చిరుత రోడ్డు దాటుతున్న క్రమంలో కారు వచ్చి ఢీకొన్నట్లు మేము గుర్తిస్తున్నాం. ఎందుకంటే భారీ వాహనము ఢీకొంటే మాత్రం చిరుత మృతి చెందేది. చిన్న వాహనము ఢీకోవడం వల్ల చిరుతకు స్వల్ప గాయమై అక్కడ నుంచి ఏదైతే చిరుతకు స్వల్ప గాయమైనప్పుడు ఆ ప్రాంతంలో అది చిరుత భయపడి ఉండి కొద్దిసేపటి తర్వాత చిరుత లోపలికి వెళ్ళిందనుకొని మేము ఫారెస్ట్ అంతా జల్లెడ పట్టాం. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి చిరుత అయితే తరచూ ఈ ప్రాంతంలో చిరుతలు తిరుగుతూ ఉంటాయి. అందువల్ల మేము ప్రతిరోజు ఉదయము సాయంత్రము మేము ఫారెస్ట్లోకి వచ్చి చిరుతలకు సంబంధించిన కానీ ఫారెస్ట్లో వాటికి నీటి సంరక్షణ వీటన్నింటినీ కూడా పరిరక్షిస్తాము. అందులో భాగంగానే చిరుతలు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. నిన్న జరిగిన ఘటన చూస్తే రాత్రి చిరుతకైతే రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అది చిరుత తిరిగి ఫారెస్ట్లోకి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి ఫారెస్ట్కి సంబంధించిన వ్యక్తులు అయితే చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి ఇటు నిజామాబాద్ జిల్లాకు రెండు జిల్లాల సరిహద్దు. ఇది చంద్రాయనపల్లి ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ దగ్గి చంద్రాయనపల్లి జాతీయ రహదారి, ఇది 44వ జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారికి ఏదైతే తరచూ భారీగా వాహనాలు వెళ్తూ ఉంటాయి, అర్ధరాత్రి పూట కూడా వాహనాలు వెళ్తుంటాయి. చిరుతలు రాత్రి రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గతంలో ఏదైతే గత సంవత్సరం మార్చిలో చిరుతల జనగణన జరిగినప్పుడు అయితే 150కి పైగా చిరుతలు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ సంవత్సరం అయితే మరికొన్ని పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. కానీ తరచూ రోడ్డు ప్రమాదాల్లో చిరుతలు మృతి చెందడం దీనికి అంతటి కూడా ప్రధానంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇప్పుడైతే గత సంవత్సరం క్రితం ఒక చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఆ వాహనం ఎంత స్పీడ్గా ఉంది అని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాదాలకు సంబంధించి మొత్తంగా చిరుతల ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు భారీ వాహనాలు వెళ్తున్న క్రమంలో ఏదైతే జాతీయ రహదారి 44 ఇది కాశ్మీర్ నుండి కన్యాకుమారికి కలిపే జాతీయ రహదారి, ఇది 44. ఈ రహదారి వెంట భారీ వాహనాలు అత్యధికంగా భారీ స్పీడ్తో వెళ్ళడం. మరోవైపు ఇక్కడ జాతీయ రహదారి
ఏదైతే డౌన్గా ఉన్న ప్రాంతంలో ఇక్కడ తరచూ వాహనాలు స్పీడ్గా వస్తుంటాయి. అందులో భాగంగానే స్పీడ్గా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చిరుతలకు సంబంధించి ఎలాంటి సూచికలు లేకపోవడం కూడా దీనికి అందరికీ కూడా ప్రమాదాలకు కారణం అవుతుందని చెప్పచ్చు. తరచూ జాతీయ రహదారుల వెంట చిరుతలు మృతి చెందిన ఘటనలు అనేకంగా ఉన్నాయి. ఇందులో భాగంగా నిన్న రాత్రి చిరుత జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన వెంటనే చిరుత కాసేపు ఇక్కడ రోడ్డు పక్కన కూర్చొని జాతీయ రహదారి వెంట వస్తూ పోయే ప్రజలకు కొంచెం చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. జాతీయ రహదారి వెంట వెళ్తున్న వాహన ప్రజలైతే భారీగా బెంబేలెత్తిన పరిస్థితి ఉంది. రాత్రి మనం విజువల్స్ చూసుకోవచ్చు. చిరుత జాతీయ రహదారి పక్కనే కూర్చొని ఉన్న పరిస్థితి. ప్రమాదానికి గురైన తర్వాత చిరుత బయటకు వెళ్లకుండా అక్కడనే కూర్చొని ఉండడం, దానికి అంతకు సంబంధించి రహదారి వెంట వాహనాలు అయితే భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ జాతీయ రహదారి వెంట ఫారెస్ట్ ఉన్న ప్రాంతాల్లో జాతీయ రహదారులకు పైకి రాకుండా వన్యప్రాణులను కాపాడుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫారెస్ట్ల అధికారులకు ఎప్పుడో గతంలో కూడా సూచించారు. జాతీయ రహదారి పైకి వన్యప్రాణులు రాకుండా ఫెన్సింగ్ చేసుకోవాలి, చిరుతలు రోడ్డు దాటే విధంగా అండర్ పాస్లు నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు గతంలో సూచించిన నేపథ్యంలో ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రధాన రహదారి, ఇది జాతీయ రహదారి 44, ఈ రహదారి వెంట అక్కడక్కడ కొన్ని మాత్రమే అండర్ పాస్లు నిర్మించారు. జాతీయ రహదారికి ఇరువైపులా కూడా ఎక్కడ కూడా ఫెన్సింగ్ లేకపోవడం తరచూ చిరుతలు ప్రమాదానికి గురవుతున్నాయి. ఈ చిరుతలు ప్రమాదానికి గురి కావడం దీనివల్ల రహదారి వెంట వెళ్ళే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ చిరుతలు నిజామాబాద్ జిల్లాలో 150కి పైగా చిరుతలు ఫారెస్ట్లో ఉన్నట్లు అధికారులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో చిరుతల సంరక్షణ కోసం అధికారులు మరిన్ని చర్యలు చేపట్టాలి. జాతీయ రహదారుల పైకి రాకుండా ఫెన్సింగ్లు నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పి ప్రజలు అంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా రాత్రి జరిగిన ఘటనను చూసుకుంటే భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలను ఏదైతే ఆ చిరుత ప్రమాదానికి గురైన వెంటనే కాసేపు రోడ్డు పైన ఉండి ఫారెస్ట్లోకి వెళ్ళినట్లు ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి అంతటి సంబంధించి చిరుత ఎటు వెళ్ళింది, అసలు ఆ చిరుతను గుర్తించే పనిలో ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారని చూసుకోవచ్చు. ఆ చిరుత కోసం ఫారెస్ట్లో తిరిగిన వ్యక్తులు ఉన్నారు. బషీర్ అలీ, చెప్పండి, మీరు ఫారెస్ట్లో తిరిగి వచ్చారు, ఏం తిరిగారు? అంటే నిన్న చిరుత ఈవినింగ్ ఇక్కడ వెహికల్ ద్వారా ఇన్సిడెంట్ అయిందని మాకు తెలిసింది. నిన్న ఈవినింగే వచ్చి మేము ఇక్కడ చెక్ చేసినాము. అయితే ఈ మార్నింగ్ అది ఏమైనా గాయమై ఉంటుందని జంగల్ మొత్తం ఇప్పుడు దాదాపు 1 కిలోమీటర్ రేడియస్లో మొత్తం తిరిగి వచ్చినాము. కానీ ఎక్కడ కూడా అది మాకు కనిపించలేదు. అయినా కానీ ఒక 2-3 డేస్ మేము కంటిన్యూగా దీని గురించి చేస్తాం. అంటే దాన్ని ఎట్లా గుర్తిస్తారు? అరుపుల ద్వారా కానీ అదేమన్నా గాయం అయితే ఎక్కడన్నా ఉంటుంది, అది దాని అరుపుల ద్వారా కానీ దాని కాలు ముద్రల ద్వారా కానీ మనం గుర్తిస్తాం. మీరందరూ వెళ్ళారు కదా, వెళ్ళిన ప్రాంతంలో అసలు చిరుతలు ఉన్నాయని చెప్పి తిరిగారు ఫారెస్ట్లో. ఏమేమి ఎంత ప్లేస్ వరకు వెళ్ళొచ్చారు? మేము దాదాపు 1.5 కిలోమీటర్ రేడియస్ తిరిగినాం సార్. వాటర్ బాటిల్స్ దగ్గర తిరిగినాము. ఇక్కడ కూడా మనకు పగ్ మార్క్స్ కానీ ఏది కూడా కానీ ఐడెంటిఫికేషన్ దొరకలే. ఇట్లా 2 కిలోమీటర్స్ దాదాపు ఒక 4-5 కిలోమీటర్స్ తిరిగాను మార్నింగ్ 7 నుంచి ఇప్పుడు దాకా తిరిగి ఐడెంటిఫికేషన్ చేసినాం. ఇక్కడ కూడా ఏం దొరకలేదు. మొత్తానికి చూసుకోవచ్చు, ఫారెస్ట్లో మొత్తం ఒక ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఫారెస్ట్లో మొత్తం తిరిగాము. దానికి అంతకు సంబంధించి ఫారెస్ట్లో ఆ చిరుత అరుపులు కానీ దానికి సంబంధించి ఆ ముద్రలు కానీ ఉంటాయి, వాటన్నింటి కూడా గుర్తించే పనిలోనూ ఇప్పటికైతే దొరకలేదు. 2-3 రోజుల పాటు మేము దాన్ని పర్యవేక్షణ చేస్తామని చెప్పి ఫారెస్ట్లో తిరిగిన అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఇదే ప్రాంతంలో చిరుత ప్రమాదం జరిగింది. చిరుత ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించి ఏదైతే టాయిలెట్స్ ఉంటాయో ఆ టాయిలెట్ని గుర్తించి వాళ్ళు చిరుత ప్రమాదం జరిగిందని వాళ్ళు గుర్తించారు. ఇదే క్రమంలో కూడా ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా చిరుతలు ప్రమాదానికి గురి కావడానికి గల కారణాలు, రహదారి వెంట వెళ్ళే వాహనాలు ప్రమాదానికి గురి అవుతున్నాయి, దీనివల్లనే పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగింది. ఆ చిరుత ఎక్కడ పోయిందనే నిమగ్నంలో ఉన్నామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో వారి అన్నింటినీ కూడా చిరుతలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పి వాటిని గుర్తించే పనిలో ఉన్నాం. మేము ఫారెస్ట్ అంతా తిరిగి వచ్చాము. 6 గంటల పాటు అక్కడ చూసాం. నీళ్లు, వారికి సంబంధించిన పోషణకానికి సంబంధించి ఎక్కడెక్కడ చిరుత వస్తుంది అనే కోణంలో కూడా గుర్తించే పనిలో ఉన్నామని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఉన్నారు, వారు సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ చిరుతలు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి ఫారెస్ట్ ప్రాంతంలో, ఎందుకు అసలు దీనికి అంతా కారణాలే? ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా కామారెడ్డి అటవీ పరిధిలోకి వస్తుంది. ఇదంతా కూడా ఈ కామారెడ్డి అటవీని ఆనుకొని నిజామాబాద్ మంచిపారెఫ్ విస్తరించున్నది. సో ఇదంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నది. ఈ ప్రాంతం చిరుతలకి మంచి ఆవాస ప్రాంతంగా ఉన్నది. సో ఈ అడవిలో చిరుతలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఇట్లానే హైవే పైకి నిన్న సాయంత్రము వచ్చిందనే విషయం తెలిసిన వెంటనే
మా సిబ్బందిని అప్రమత్తం చేసి వెంటనే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఆ కనిపించిన చిరుత వచ్చేసి అడవిలోకి వెళ్ళిపోయిందనేసి అయిపోయింది. అయితే ఇప్పటికి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా గాలింపు చేశాము, ఎక్కడ కూడా ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. బట్ బహుశా చిరుత వచ్చేసి మళ్ళీ యథావిధిగా అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. సరే సార్, చెప్పాలి. తరచూ చిరుతల ప్రమాదం జరుగుతుంది, దానిపైన ఈ జాతీయ రహదారికి ఇరువైపులా ఫారెస్ట్ ఉండడం వల్ల ఏంది అసలు దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు చెప్పండి? దాన్ని నివారించడం ఒకటే. ఇప్పుడు ఏంటంటే దీని హైవే పైన స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసి స్పీడ్ కంట్రోల్ చేయాలనేది ఒకటి ప్రపోజల్లో ఉన్నది. అది హైవే అధికారులకి రిక్వెస్ట్ చేశాము. ఆ తర్వాత స్పీడ్ కంట్రోల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఫారెస్ట్ ప్రాంతంలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగినప్పుడు అండర్ పాస్లు ఏర్పాటు చేయాలి, ఫారెస్ట్కి సంబంధించి ఇరువైపులా ఫెన్సింగ్ చేయాలి ఫారెస్ట్ అధికారులు. దీనిపైన ఇక్కడ కూడా ఈ జాతీయ రహదారి పైన ఎక్కడ కూడా లేకపోవడం దానికి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కారణం అని చెప్పచ్చా? అదే విషయం మేము అధికారులతో NHA అధికారులతో చర్చించడం జరిగింది, ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వెంటనే వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఇరువైపులా ఈ ఫెన్సింగ్ అనుకోండి, అదేవిధంగా అండర్ పాస్ అనేది ప్రపోజల్ ఒక అనువైన ప్రాంతంలో అండర్ పాస్ ఏర్పాటు చేసేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫారెస్ట్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం జాతీయ రహదారుల నిర్మాణమే చేసినప్పుడు దానికి సంబంధించి ఫారెస్ట్ నుండి రోడ్డు వెళ్తున్న క్రమంలో దానికి ముందస్తుగానే ప్రణాళిక చేస్తారు. ఫారెస్ట్ నుండి బయటికి వన్యప్రాణులు రాకుండా దానికి నియమ నిబంధనలతో పాటు దానికి అందరికి సంబంధించి కంచె ఏర్పాటు చేస్తారు. ఆ కంచె ఏర్పాటు చేయకపోవడం వల్లనే తరచూ కామారెడ్డి, నిజామాబాద్ మధ్యలో చంద్రాయనపల్లి, దగ్గి ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని సమాచారం. బహుశా అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, కాకపోతే స్పెసిఫిక్గా అదే కారణం అనేసి మనం చెప్పలేము. ఇదేంటంటే పెద్ద అటవీ ప్రాంతము, ఈ అటవీ ప్రాంతంలో మధ్య గుండా NH హైవే పోతున్నది కాబట్టి అప్పుడప్పుడు ఈ చిరుతలు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉన్నది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా వాటికి ఫ్యూచర్లో కూడా ఏమేమి ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలనేది మా పరిశీలనలో ఉన్నది, మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ సెక్షన్ పరిధిలో తరచూ ఇటీవల కాలంలో గతంలో కూడా ఒక చిరుత ఇదే ప్రాంతంలో చనిపోయింది, నిన్న కూడా చిరుతకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాల నివారణ కోసం ఏం చేస్తారు మీరు? లోపల చిరుతలు బయటికి రాకుండా ఎలాంటి చర్యలు చేపడతారు? చిరుతలు ఇంతకుముందు కూడా 2 చిరుతలు కూడా ఇన్సిడెంట్ అయినది. అది 1.5 నుంచి 2 ఇయర్స్ మధ్య ఏదైతే చిన్నపిల్లలు ఏదైతే సంతానం అంటే ప్రొడక్టివ్ అంటే లెపర్డ్స్ పాపులేషన్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నది. ఈ 2 కూడా ఇన్సిడెంట్ ఇంతకుముందు గతంలో కూడా 2 లెపర్డ్స్ చనిపోయినాయి. అది కూడా సేమ్ 1.5 నుంచి 2 ఇయర్స్ మదర్ నుంచి వేరైనప్పుడు దాని టెరిటోరియల్ జ్యూడిక్షన్లో భాగంగా అవి అటు ఇటు సంచరిస్తున్నప్పుడు అవి ఇన్సిడెంట్లు అవుతున్నాయి. ఆల్రెడీ పెద్దవి కొన్ని ఎగ్జిస్ట్ ఉన్నాయి మాత్రం వాటి కొద్దిగా అటే లోపల ఉంటాయి. సో ఇవి కొద్దిగా పిల్లలు మాత్రం పెద్ద అయినప్పుడు ఆ మధ్య అవుతున్నాయి మేబీ. అంటే తల్లి నుంచి వేరే అయినప్పుడు దానికి ప్రమాదాలు, అంటే అటు ఇటు దాటుతున్నప్పుడు ఆహారం కోసం దాటుతున్నప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతాయంటారు. అంటే మదర్ నుంచి వేరైనప్పుడు దాని యొక్క జ్యూడిక్షన్ టెరిటోరియల్ నిర్మాణం కోసం తిరుగుతూ ఉంటుంది, సంచరిస్తూ ఉంటుంది. దానికి ఒక ప్లేస్ అంటే పర్టికులర్ ప్లేస్ లొకేషన్ కోసం తిరుగుతూ ఉంటుంది, సంచరించే దానికోసం దాటంగా మేబీ అవుతున్నాయి మేబీ అవి అంతా కూడా. ఫారెస్ట్ మీ అధికారి చెప్పినట్లు ఫారెస్ట్లో రోడ్డు నడి ఫారెస్ట్ నుంచి వెళ్తుంది కదా, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికోసం స్పీడ్ బ్రేకర్లు వేస్తాం. జాతీయ రహదారులపైన స్పీడ్ బ్రేకర్లు వేసే ఆలోచన కూడా జాతీయ నిర్మాణ సంస్థకు కూడా లేదు కదా, దాన్ని ఎలా చర్యలు చేపడతారు? ఇంతకుముందు NH అథారిటీ ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ అయింది. దానికి సంబంధించిన ప్రికాషన్స్ జాగ్రత్తలతో డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా బోర్డ్స్ సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేశాము. స్పీడ్ బ్రేకర్స్ అంటే NH వాళ్ళ అథారిటీస్ కొద్దిగా ఒప్పుకోలేదు, హైవే మీద స్పీడ్ బ్రేకర్ పెట్టద్దని. 2 బ్రిడ్జి కల్వర్ట్ ఏదైతే లొకేషన్ పర్టికులర్గా అందులో నుంచి వస్తున్నాయి, ఒక 2-3 వేలు వస్తున్నాయి. దీని దగ్గర ఒక 2-3 కల్వర్ట్ కోసం ప్రపోజ్ చేశాము, కన్సిడర్ చేసి వాళ్ళు చూస్తున్నారు. అది వీలైతే తొందరగా కొంచెం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం వారికి. మీ ఫారెస్ట్ ప్రాంతంలో ఎన్ని చిరుతలు ఉన్నాయి? అంటే మొత్తంగా ఫారెస్ట్ అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో అటు ఇటు చిరుతలు తిరుగుతుంటాయి. ఆ ఎక్స్పర్ట్మెంట్ అందాజగా ఎన్ని చిరుతలు ఉండే అవకాశం ఉంది? ఈ మంచిప రిజర్వ్ ఫారెస్ట్లో ఒక 6 to 8 ఉంటాయి. అక్కడ సాంచురీ సైడ్ కామెడీ రేంజ్ పరిధిలో అటు కూడా ఒక 7-8 వరకు ఉంటాయి. మొత్తం ఇలా రెగ్యులర్ మూమెంట్ ఉంటుంది. మేము రెగ్యులర్గా పగ్ మార్క్స్ కానీ వాటి కెమెరా ట్రాప్స్తో కానీ వాటి ఆనవాళ్ళు కూడా గుర్తిస్తాం. ఏంటంటే అప్డేట్ అయ్యి అప్రమత్తం అవుతాయి. ఇంతకుముందు 3 months బ్యాక్ ఇక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నది, అక్కడ అడుగులు చూస్తే చిన్న పిల్లలై పెద్ద పగ్ మార్క్స్ ఉన్నాయి. సో మేము అనుకున్నాం 6 months తర్వాత మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుందో అనుకొని చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.
మొత్తంగా చూసుకోవచ్చు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురి కావడానికి కారణం చిరుత పులి నుండి పిల్లలు వేరైనప్పుడు దాని ప్రాంతాన్ని ఏదైతే దానికి సంబంధించిన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఏర్పాటు చేసుకున్న క్రమంలో పూర్తి స్థాయిలో అది సంచరిస్తున్నప్పుడు రోడ్డుకు అటు ఇటు పోయి దాటుతున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాద నివారణ కోసం మేము జాతీయ రహదారులతో చర్చించాం. ఫారెస్ట్ అధికారులు పై అధికారులతో మేము ఇంటిమేషన్ చేశాం. ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా పూర్తిగా ఫారెస్ట్కు ఫెన్సింగ్ చేసే విధంగా నేషనల్ హైవే అథారిటీస్తో మాట్లాడాం. దీనికి అంతటికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీస్తో మాట్లాడినప్పుడు అండర్ పాస్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము సూచించాం. దీనికి అంతటికి సంబంధించి ప్రమాదాలు అయితే చిరుతలు ప్రమాదానికి గురి కావడం 2-3 సంవత్సరాలుగా తరచూ జరుగుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి మేము ఏదైతే పై అధికారులతో అందరితో చర్చించాం. జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ కానీ ఇటు ఫారెస్ట్ పై అధికారులతో అందరితో చర్చించాం. పూర్తి స్థాయిలో ఈ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతాం. చిన్న పిల్లలు పులుల నుండి పిల్లలు వేరైనప్పుడు ఇటు తన స్వతహాగా తన స్థలాన్ని ఏర్పరచుకొని దాన్ని బౌండరీ ఏర్పరచుకునే క్రమంలో రోడ్డు దాటుతున్న క్రమంలో తన ఆహారం కోరం వెళ్తున్న క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నట్లు మేము గుర్తించాం. దీనికి అంతర్గతంగా రానున్న రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మేము చర్యలు చేపడతామని చెప్పి ఫారెస్ట్ FDO దానితో పాటు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇద్దరు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.